హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖి గీతిక. ఇంకా నేను బట్టలు వేసేది ఉందని చెప్పాను కదా, బట్టలు వేసేసి వచ్చేసాను. ఇప్పుడు చూసి రావాలి బట్టలు అయినాయో లేవో, రండి చూపిస్తాను. మర్చిపోయినా, మా చెల్లి ఇప్పుడు వచ్చింది. మా చెల్లి బట్టలు ఉతికి ఇప్పుడు వచ్చింది. పాపం కర్రీ అన్నం అవుతుంది. బబ్బి పల్లీలు బయటకు అయితే వెళ్తున్నాను నేను. చాలా అంటే పల్లీలు టేస్ట్ తెలిసింది, కానీ నాకు చాలా ఇష్టం. బట్టలు ఇప్పుడు వేసి వచ్చిన అవుతున్నాయి. మా చెల్లె కుక్ అయిపోతుంది, వంట వండుతుందంట ఈరోజు. డ్రెస్ వేసుకుంది, అప్పుడే వంట వండడానికి వేసుకుంటుంది. వేస్తుంది దొండకాయ కర్రీ వేస్తుంది మా చెల్లె. దొండకాయ ఉడకబెడుతుంది. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇంకా పచ్చి పులుసా? చాలా బాగుంటుంది. అవునా? ఉప్పు కారం వేయాలి ఇప్పుడు. ఇలా మమ్మీని అడుగు, నీకు వచ్చా? ఫస్ట్ మమ్మీ ఉప్పు వేస్తుంది. ఉప్పు వేసిన నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? వేయాలి. వేయండి అండి పసుపు. మంచి ఫ్లేవర్ కోసం పసుపు వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ ఇక్కడ నేను ఓపెన్ చేయాలా? వచ్చు నాకు. మా చెల్లెకి వచ్చండి. పెద్ద కొంచెం వేసుకోవాలి. చూడండి అలా అసలు పడ్డదా? కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వాటర్లో కలిసిపోతుంది. అండ్ కొన్ని పప్పులు వేసుకోకూడదు. పప్పులు తీసి వేసుకోకూడదు. ఇంకా ఆవాలు కూడా వేసుకోకూడదు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకోవాలా? మా చెల్లె అన్ని వెరైటీ ఏమంటారు, మా చెల్లె అన్ని వెరైటీ కర్రీస్ వేస్తుంది. కలుపుతుంది. యాప్రాన్ వేసుకుంది మా చెల్లె. నించో బాబీ, తిరుగు. ఈ యాప్రాన్ అయితే కిందికి అవుతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ పాకెట్ కూడా వస్తున్నాయి రెండు. చూడండి, నాకు ఇక్కడ కిందికి అవుతుందని నేను చేసిన. కొన్ని పైకి వేసుకొని ఇక్కడ రెండు పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో స్టిచ్ ఉంది ఒక్కదాన్ని, కానీ రెండు స్టిచ్చెస్ ఉన్నాయి అన్నమాట. కర్రీ బబ్బీ, అన్ని కర్రీ అయితే ఉడుకుతుంది. ఇలా కొంచెం గరం మసాలా వేసి ఆచి చికెన్ పౌడర్ వేయాలి. ఓలా దొండకాయల చికెన్ పౌడర్ వేస్తారా అని? వేస్తారా దొండకాయల చికెన్ పౌడర్? ధనియాలు వేయాలి. తర్వాత ధనియాల పొడి. కారం వేస్తే ఎలా ఫ్లేవర్ తయారవుతుంది. ఇట్లా అవుతుంది అనమాట. మీద ఉప్పు కారం నెయ్యి వేస్తే. పసుపు కూడా వేసినాను. కారం వేయలేవు, పసుపు ఒకటి వేసి మర్చిపోయిన. ఉప్పు కారం ఉంది జల్దీ. కారం ఇప్పుడు ఫ్రైలో కారం ఎక్కువ ఉంటుంది, సో లాస్ట్ వేస్తాను. ఇక్కడైతే అన్నం వండుతుంది మా చెల్లె. అన్నం వెళ్తుంది ఒక పక్క. చూడండి, అన్నం వెళ్తుంది ఒక పక్క. ఈ గ్యాస్ పెట్టదు. ఇది అల్లనే తింటుంది ఇప్పుడు. చూడండి, అల్లనేది పండు అనమాట. మా పప్పు చూడండి, ఇస్తా కూడా తింటలేదు. ఒకటి తిని వచ్చింది. చెట్ల నుంచి తెంపుకొని వచ్చేసి ఒకటి తిని చూపి. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూపిస్తాను లేదు తినేది. చూడండి, మా చెల్లె కొనడానికి అది ఏం రాదు, మా మమ్మీ వండుతుంది. నాకు వచ్చు. అవి ఏం చేయాలి చెప్పు తర్వాత? హిందలు వాటర్ తీసేసుకొని ఒక కళాయిలో నూనె పోసుకొని వేసుకోవాలి అలా. అంతేనా? జీలకర్ర వేయాలి. నూనె పోయంగానే ఆ రెండే ఫస్ట్ వేస్తామే. తెలియదు ఏంది ఎట్లా తిరుగుతుంది చూడండి మా చెల్లె మొత్తం. బాసాలు చూపిస్తారు. బాసాల కోసం అన్నీ మా చెల్లె బాస అండి. ఇప్పుడు తోమాలన్నమాట. నేను బట్టలు వేయాలి. నేను బట్టలు 2 సార్లు వేయాలి. వేస్తున్నాను ఇప్పుడు. వేస్తున్నాను.
నేనైతే బట్టలు వేస్తున్నాను అనమాట. ఇవన్నీ పెట్టుకుంటాయి కాబట్టి ఇవన్నీ ఇందులో వేయాలి. ఇందులో వేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. బట్టలు అయితే వేసేసిన. హే గాయ్స్, పప్పులు అయినాయో లేదో చూడడానికి వచ్చిన నేను. చాలా హోల్స్ పడ్డాయి కదా, ఒకసారి చూసి రమ్మన్నది మమ్మీ. ఇదిగోండి, ఇది హోల్ ఎలా పడిందో చూడండి, మీరే చూపిస్తాను. ఇదిగోండి హోల్ ఎలా పడిందో చూడండి. ఇలా ఉన్నాయన్నమాట, చూసామన్నది. సో వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను అనమాట. బట్టలు వేయాలి. బట్టలు అయినాయి, బట్టలు అయితే అయినాయి అన్నమాట. బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. చాలా గట్టిగా పీకాలన్నమాట, కత్తగా పరిగెత్తినప్పుడు చేయాలి కదా. బట్టలన్నీ ఇప్పుడు ఆరేయాలి. ఈ బట్టలన్నీ ఇప్పుడు ఆరేయాలన్నమాట. డ్రైన్ లేచి ఆరేసి వీక్లీ టైం అయిపోతుంది. బట్టలు వేస్తున్నాను. మా చెల్లి ఒకటే లొల్లి పెడుతుంది, బాసాన్లు తోమమంటే లొల్లి పెడతా ఉంది. బాసాన్లు తోమమంటే ఇట్లా వేస్తామన్నమాట. బట్టలు ఇవయ్యేలోపు ఆరేసి వస్తాము. నెక్స్ట్ ఇది పెట్టేసేయాలి. ఇది 3 పెడతా నేను ఎప్పుడైనా, మా మమ్మీ 2 పెడుతుంది. కానీ పెట్టేసాక స్విచ్ చేసేసి అవి అయితే అనమాట. అయ్యేలోపు ఈ బట్టలు ఆరేసి రావాలి. బట్టలు అయితే తెచ్చేసిన, ఇక్కడ ఆరేయాలన్నమాట. ఇది తీసుకెళ్ళి లోపల వేసేస్తాను. బట్టలు అయితే తెచ్చేసిన, నేను 5 పేర్స్ వేస్తాను అనమాట. 3 వేసేసిన. సో మా చెల్లె బాగా సాగుతుంది, చూపిస్తాను. ఆగుంది. బబ్బీకి చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఇలా మా సమ్మర్ డేస్ ఇలా గడుస్తున్నాయి. హాలిడేస్ అయితే చాలా తొందరగా అయిపోయినాయి అనమాట. అసలు ఇలా కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయినాయా అని అనిపిస్తుంది. సో ఇలా ఫస్ట్ ట్రిప్. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. సమ్మర్లో చాలామంది పిల్లలు చాలా యాక్టివిటీస్ నేర్చుకుంటారు. సో సమ్మర్లో మీ యాక్టివిటీ ఏంటో కామెంట్లో చెప్పండి. అంటే సమ్మర్లో మీరు ఏమేమి యాక్టివిటీస్ నేర్చుకున్నారు అలా. సో నేనైతే కుకింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటివి అయితే నేర్చుకున్నాను. సో ఇప్పుడు సెకండరీ చేయడానికి వెళ్తున్నాము. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. సెకండరీ వేసేసి ఇంకా మమ్మీ ఏదైనా పని చెప్తే అది చేసేయాలన్నమాట. సెకండరీ వేస్తున్నాను, వెళ్తున్నాను. చైర్ తీసుకొని బట్టలు వేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. మా మమ్మీ ఏం చేస్తుందో చూడండి. మా చెల్లె వింటుందన్నమాట. ఎట్లున్నాయి బాబీ టేస్ట్ చెప్పు. అట్లెందుకు చూస్తున్నావు అంటే చెప్పు, ఎట్లుంది, స్వీట్ ఉన్నాయా? పచ్చి పులుసు చేస్తుంది మా మమ్మీ ముగ్గుల బుక్ అనమాట. ఇది 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. సో 52 ముగ్గులు అయితే వేసింది మా మమ్మీ. ఏ నెంబర్ 18th ముగ్గు ఈరోజు మా చెల్లి వేసింది అనమాట. ఈ ముగ్గు బయట వేసింది, చూపిస్తాను రండి. చూడండి, ఇది ముగ్గు వేసింది మా చెల్లి. అయ్యో, చీర అయితే బయటనే మర్చిపోయినా అనమాట. నేను తీస్తున్నాను చీర అయితే ఇంటికి తీసుకోబోతున్నా. లోపలికి మర్చిపోయినా నాకు తీయడం. ఆ వీడియోస్ ఏం తీసుకుంటున్నా మర్చిపోయాను. చెల్లె మస్తు కోపంలో ఉందన్నమాట. టేస్ట్ ఎట్లుందంటే కూడా చెప్తలేదు. ఏంది బాబీ కోపంలో ఎందుకున్నావు చెప్పు, ఇక చెప్పు. కోపంలో ఎందుకున్నావు చెప్పు. చూడండి మా చెల్లి ఎట్లా తింటుంది. ఎగ్ బఫెల్లో రిమోట్ ఇట్లా తీసేసుకోవాలన్నమాట. రిమోట్ దయ్యం సినిమా చూస్తుంది మా చెల్లి. కాంచనా 3 అన్నమాట. మా మమ్మీ కర్రీ ఉంటుంది, దగ్గొస్తుంది. కాంచనా సినిమా చూస్తుంది మా చెల్లె. ఇంత డీప్ వేస్తుంది చూడండి. బబ్బీ చూడే, చూడు మమ్మీ. హాయ్ అప్ అట్లీస్ట్ చెప్పే. ఓయ్ చెప్పే, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అదే చెప్పు. మా చెల్లి ఇట్లనే కౌంటర్లు వేస్తుంది. కౌంటర్. మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. దొండకాయ ఫ్రై, పచ్చి పులుసు,